మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ శాట్ చైర్మన్ శివసేన రెడ్డి. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివసేన రెడ్డి గారు, అసలు తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది అసలు? మీరు అందరూ చూస్తున్నారు, గత 2-3 రోజులుగా మాకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది విద్యార్థులు అండర్ 19లో చాలా మటుకు అవకతవకలు జరిగినాయి. మేము బాగా కష్టపడ్డాం, కానీ మా దృష్టి అయినా కానీ మాకు కాకుండా నేను 135 కొడితే కేవలం 60 రన్స్ చేసిన వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అనే ఈ క్వశ్చన్స్తో చాలా మటుకు వచ్చినాయి. దానికి సంబంధించే ఈరోజు మేము కూడా శాట్స్ తరపు నుంచి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఆ విధమైన తీసుకొచ్చిండ్రు. మొన్న నా భువనగిరి ఎంపీ చామల కిరణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి దాని గురించి ఎంక్వైరీ చేశారు. అంటే అంతేకాకుండా విద్యార్థులందరూ ఎందుకు ఈ స్థాయిలో వస్తున్నారని చెప్పేసి శాట్స్ దగ్గర రావడం, ఈ విధంగా అవకతవకల గురించి వెంటనే దాని మీద విచారణ జరిపించాలని అడగడం, వెంటనే దానికోసం ఇప్పుడు హెచ్సిఏ సిఇఓకి, అదేవిధంగా హెచ్సిఏ ప్రెసిడెంట్కి, హెచ్సిఏ సెక్రటరీకి, ముగ్గురికి కూడా ఇప్పుడు శాట్స్ నుంచి మాకు అసలు మీరు ఏ క్రైటీరియాలో వాళ్ళను సెలెక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం ఒక 48 అవర్స్లో మాకు సబ్మిట్ చేయమని ఇందాక రీసెంట్గా వాళ్ళకు ఒక రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. రైట్. ఎలాంటి అవకతవకలు, ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి అసలు హెచ్సిఏలో? విద్యార్థులు చెప్పే విధానం ప్రకారం మాకు రావాల్సినది ఎవరికో ఇస్తున్నారు, డబ్బులు తీసుకొని ఇస్తున్నారని ఒకరు, లేకపోతే కొందరేమో నన్ను ఎలిజిబుల్ ఉన్న పర్సన్ని నన్ను కానీ ఇంకోరికి ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. అందులో నిజంగా ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియాలి. దాని గురించే ఈరోజు హెచ్సిఏ ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళ సీఈఓకి కానివ్వండి, ఇప్పుడు మా తరపు నుంచి శాట్స్ తరపు నుంచి అసలు ఏం హెచ్సిఏలో జరుగుతున్నట్టు మీరు ఏ క్రైటీరియా మీద తీసుకుంటున్నారు, ఆ విద్యార్థులను ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఇది తెలంగాణ ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల తెలంగాణలో ఉండేటువంటి హైదరాబాద్ హెచ్సిఏకి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వెంటనే మీరు పూర్తి వివరాలతోన మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి మేము వాళ్ళని అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ అయిన తర్వాత ఏం చేయాలన్నది మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. ఈ యొక్క అక్రమాలు, ఈ యొక్క పరిణామాలపైన, అంటే హెచ్సిఏ జరుగుతున్నటువంటి పరిణామాలపైన విద్యార్థులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకునేటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. దేనివల్ల అసలు? అంటే హెచ్సిఏ వాళ్ళదొక సపరేట్ బాడీ, వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం లేకుండా శాట్స్ మాకు కూడా సంబంధం లేదు. అది వాళ్ళ పర్సనల్ బాడీ కాబట్టి అందుకే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, హెచ్సిఏ కూడా శాట్స్లో ఒక అంతర్భాగం అయింటే ఈరోజు అక్కడ ఎటువంటి అవకతవకలు జరిగినా దాని బాధ్యత మొత్తం ప్రభుత్వం మేము తీసుకునేవాళ్ళం. అది సపరేట్, మా బాడీయే సపరేట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం, కాబట్టి అందులో ఉండేటువంటి తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ 48 అవర్స్లో నిజంగా అందులో అవకతవకలు జరిగినాయా లేదా అని తెలిసిన తర్వాత, అందులో జరిగితే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐకి రిపోర్ట్ పంపుతాం. ఇమ్మీడియట్గా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో వీటన్నింటి మీద సమగ్ర విచారణ జరిపించే బాధ్యత శాట్స్ తీసుకుంటుంది. ఒక పక్క విద్యార్థులు కూడా అర్హులైనటువంటి విద్యార్థులకు అవకాశాలు కల్పించకుండా అనర్హులైనటువంటి విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పి కూడా హెచ్సిఏ పైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? విపరీతమైన నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే హెచ్సిఏ మీద తీవ్రమైన దీనికి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, అంటే ప్రెసిడెంట్ కానీ లేకపోతే సెక్రటరీ ఉన్నారా, సీఈఓ ఉన్నారా, దీని వెనకాల ఎవరున్నారో, ఈ అండర్ 19లో ఉండేటువంటి ఎవరైతే ఏ క్రైటీరియా మీద వీళ్ళు తీసుకుంటారో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే ఎంతమంది విద్యార్థుల జీవితాలు ఇవి. వాళ్ళు ఈరోజు వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఈ గేమ్స్లో నేనేదో సాధించాలా, నేనేదో చేయాలన్న ఆశతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కెరియర్తోనే వీళ్ళు ఆట ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు బొక్కలకు పోక తప్పదు. ఖచ్చితంగా అందరిని తీసుకొని పోయి దానికి ఎవరైతే దీని వెనకాల నిజంగా, అంటే అందులో నిజంగా ఇటువంటి అవకతవకలు జరిగి ఉంటే తప్పకుండా వాళ్ళు జైలుకు పోక తప్పదు. స్పోర్ట్స్లో రాణించాలనుకున్న యువతకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి? స్పోర్ట్స్ తరపు నుంచి మీకు అందరికీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ అంటే నిర్వీర్యం చేసేసారు. ఆఖరికి గ్రౌండ్లు కూడా ఎంత ఘోరంగా ఉండేనో తెలుసా మీ అందరికీ? ఇప్పుడు ఈ గ్రౌండ్ చూస్తుంటే మీకు చూడబోతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ చైర్లు కానీ ఇవన్నీ గ్రౌండ్ రెనోవేషన్ అయింది. గతంలో ఇదంతా గడ్డి, ఇది అడవిలో ఉన్నామా గ్రౌండ్లో ఉన్నామా కూడా తెలియని పరిస్థితిలో ఉంటుండే. అంటే అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్క గ్రౌండ్స్ అన్నింటిని కూడా నీట్గా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ విద్యార్థులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమేం కావాలి వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తున్నాం. మొదట మనకు కావాల్సింది కోచ్ల కొరత ఉంది. వెంటనే కోచ్లను ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలి, దాని తర్వాత అకాడమీస్ ఏ విధంగా, ఇప్పుడున్న అకాడమీస్ అంతా నిర్వీర్యమైన పరిస్థితి ఉంది, అకాడమీని ఏ విధంగా డెవలప్ చేయాలి. అసోసియేషన్స్ 33 జిల్లాలలో లేవు, వాటన్నింటినీ 33 జిల్లాలకు పోయే విధంగా ఏ విధమైన సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కల్పించాలి, వీటన్నిటి మీద రెగ్యులర్గా చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
చేస్తున్నాం. విద్యార్థులకు కూడా గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను కానీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులను వెలికితీసే ప్రక్రియలోనే ఇప్పుడు మేము సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి అథ్లెటిక్స్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఈరోజు కబడ్డీ, ఖోఖో, ఈ అంశాలన్నీ గ్రామ స్థాయి నుంచి మేము ఇప్పుడు సీఎం కప్ ద్వారా, చీఫ్ మినిస్టర్ కప్ ద్వారా రేపు అక్టోబర్లో స్టార్ట్ అవబోతుంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక కొత్త క్రీడాకారులను తయారు చేసే విధంగా ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఒక మంచి అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇప్పటి వరకు బయటికి రాని విద్యార్థులను, ఇప్పటికి బయటికి రాని క్రీడాకారులను కూడా వెలికి తీసి వాళ్ళందరినీ వాళ్ళు ఏ కోణంలో వాళ్ళకి ఏ గోల్లో ఉందో వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి మా సపరేట్గా మా అకాడమీస్లో హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ రాబోయే ఒలింపిక్స్ వరకు తీసుకుపోయే విధంగా, అంటే నెక్స్ట్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఆ విధంగా ఆడించే విధంగా ఈరోజు రాబోయే రోజుల్లో ముందుకు తీసుకుపోతాం. ఎస్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒలింపిక్స్ అన్నారు కదా, సో ఇదే తరహాలో ఇంటర్నేషనల్ సిరీస్లో కానీ ఒలింపిక్స్లో కానీ మనకు అత్యంత తక్కువ మెడల్స్ వచ్చినాయి ఇండియాకి. అందులో తెలంగాణకు చూసుకుంటే ఒక్క మెడల్ కూడా రాలేదు. అసలు ఒలింపిక్స్ వరకు చేరుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి కొంతమంది విద్యార్థులు కూడా చెప్తున్నారు. అసలు ఇదేంటి, ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల వైఫల్యమా, అసలు ఏంటిది? అంటే విద్యార్థులకు చాలామందికి వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం నిన్న కాక మొన్న ఒలింపిక్స్లో మనం సాధించలేకపోయినామేమో కానీ పారా ఒలింపిక్స్లో కూడా ఈరోజు దీప్తి ఈరోజు బ్రాంచ్ సాధించగలిగింది. ఆ అమ్మాయికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,00,000 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అడిగితేనే, వాస్తవానికి మనకున్న జీవో ప్రకారం ₹2,00,000 మేము ఆ అమ్మాయికి పారా ఒలింపిక్స్లో ఇవ్వాల్సింది. బట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే 1 crore ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి సహాయం చేసి, దాంతోపాటు Group 2 జాబ్ ఏదో విధమైన జాబ్ ఇవ్వాలని, Group 2లో ఇవ్వాలని అమ్మాయి కోరిన వెంటనే ఓకే చెప్పి 500 గజాల స్థలం కూడా ఏర్పాటు చేసింది. వీటన్నింటినీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేసేది. మీరు నిన్న మొన్న చూసారు నిఖత్ జరీన్ కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ డిఎస్పీ జాబ్ వచ్చింది. గతంలో అమ్మాయికి కావాల్సినట్టు, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళందరూ, మీరు ఒకసారి నిఖత్ జరీన్ తీసుకోండి, దీప్తిని తీసుకోండి, అత్యధిక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ వరకు తెచ్చిన వాళ్ళు. మీరు దీప్తిని చూస్తే ఉండడానికి ఒక గుడిసెలో ఉండేరు వాళ్ళు. ఈరోజు వాళ్ళ అమ్మాయి ఆ విధంగా అనుకుంటే అంత పూర్ నుంచి వచ్చిన అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్ వెళ్ళగలిగింది కదా. నేను ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణ నుంచి మా ఆశయం ఒకటే, మీరు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఈరోజు SATS తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేయడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థులకు ఎటువంటి మెటీరియల్ తీసుకురావాలన్నా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆఫీస్కి అందిన వెంటనే వారికి సహాయ సహకారాలన్నీ అందిస్తున్నాం. నెక్స్ట్ ఏ విధమైన అంటే మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో పాలసీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ పాలసీలో అన్ని అంశాలను ఈరోజు క్రోడీకరిస్తున్నాం. ప్రతి అంశం మీద ఏ విద్యార్థులకు అంటే ఏ విధమైతే స్పోర్ట్స్ వాళ్ళకి ఏ విధమైన అంశాలు దానిలో కావాలో, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలో, వాళ్ళకి ఎటువంటి స్పాన్సర్ కూడా ఎవరెవరు చేయాలో వాటన్నింటిని కూడా ఇప్పుడు పాలసీ ద్వారా ముందుకు రాబోతుంది. ఈ గత 10 ఏళ్ళు చేసిన ఎఫెక్ట్ వల్ల ఈరోజు మనకి ఏం రాలేకదేమో కానీ 2028లో మీరు ఆటోమేటిక్గా మీరే చూస్తారు, ఖచ్చితంగా ఒలింపిక్స్కి మన వాళ్ళు పెద్ద ఎత్తున మెడల్ సాధిస్తారని నమ్మకం మాకుంది. అసలు కెరీర్ని అంటే స్పోర్ట్స్ని కెరీర్గా ఎంచుకునేటువంటి యువతకు మీరిచ్చేటువంటి సందేశం ఏంటి? నేను ఒకటే మాట చెప్పగలుగుతా, ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. మీరు పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు కలకత్తా తీసుకోండి, నేను చాలా చోట్ల కూడా చెప్పిన మాట, కలకత్తాలో సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటలకు రాగానే కాలేజ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అంటే ఎంప్లాయ్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. అదేంటే జాబ్ చేసేవాడు జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత 1 అవర్ వాళ్ళ వర్క్, లేకపోతే స్టూడెంట్స్ ఏమో వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న స్టేడియంకి వెళ్ళిపోతారు. స్టేడియంలో ఆ సరౌండింగ్స్లో ఎక్కడ స్టేడియంస్ ఆ స్టేడియంకి పోయి ఆడేవాళ్ళు ఆడుతుంటారు, చూసేవాళ్ళు చూస్తుంటారు. అంటే ఆ విధమైన కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా ఆ వరవడి అలవాటు చేయాలి అన్నది ఇప్పుడు మేము ఆ బీజాలు వేస్తున్నాం. ఆ బీజాల తర్వాత రాబోయే 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు నెక్స్ట్ ఇక్కడ కూడా జనరేషన్ మారుతుంది. ఇప్పుడు సాయంత్రం కాగానే 6 కాగానే మద్యానికి దీని పేరేంటి మన డ్రగ్స్కి అలవాటు పడిపోయింది తెలంగాణలో చాలా మటుకు. ఈ 10 ఏళ్లలో మద్యం మత్తులో ముంచేసారు, డ్రగ్స్ మత్తులో ముంచేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, డ్రగ్స్ని నిర్మూలన చేయాలనుకున్నాం, మద్యం విద్యార్థుల దగ్గర కూడా పోనీయకుండా వాళ్ళందరూ హెల్దీ తెలంగాణను తయారు చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు స్పోర్ట్స్కు గతంలో ఎప్పుడు పెట్టనంత ₹361 కోట్ల ఈరోజు ఏర్పాటు చేసినాం. ఈ విద్యార్థులకు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కల్పించాలన్న ముందుకు పోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఈరోజు సీఎం కప్తో పాటు ఎన్నో స్కూల్స్ గేమ్స్ కానీ అన్ని గేమ్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. నేను ఈ రోజుకి రాత్రికి రాత్రి ఏదో అయిపోతుందని చెప్పకపోవచ్చు కానీ ఒక 2-3 సంవత్సరాలలో తెలంగాణలో మొత్తం వాతావరణం అంతా హెల్దీ తెలంగాణగా మారుతుంది. స్పోర్ట్స్ తెలంగాణగా అంటే మంచి క్రీడాకారులను తయారు చేయగలుగుతామనే నమ్మకం మాకుంది. విద్యార్థులకు క్రీడాకారులకు స్కూల్ దశ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు స్కూల్ దశ నుంచి కూడా క్రీడలను ఏర్పాటు చేసే అంటే చాలా మటుకు 1 hour స్పోర్ట్స్ అవర్ ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం.
ఖచ్చితంగా మళ్ళీ ఎవ్రీ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో మొదట స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కొన్ని స్కూళ్ళలో ఉన్నాయి, కొన్ని స్కూళ్ళలో 4 to 5 కానీ 4 నుంచి 4:30 హాఫ్ అన్ అవర్ ఏదో స్పోర్ట్స్ ఆడిస్తున్నారు. మస్ట్ అండ్ షుడ్ స్పోర్ట్స్ అవర్ ఉండాల్సిందే అని చెప్తున్నాం. 4 గంటల నుంచి 5 గంటల వరకు స్పోర్ట్స్ అవర్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఇంటికి పోవాలి. ఆ స్పోర్ట్స్ అవర్స్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో ఏంటంటే వారు దృఢత్వంగా అదేవిధంగా శారీరకంగా కానీ అన్ని విధాలుగా మానసికంగా కానీ ఈరోజు స్పోర్ట్స్లో ఏదో ఒక గేమ్ని అలవాటు నేర్చుకోగలిగితే వాళ్ళ జీవితంలో ఒకటి అలవాటు మొదలైందంటే నెక్స్ట్ జనరేషన్ హెల్దీ తెలంగాణగా మారుతుందన్నది మా ఆలోచన. ఎస్ రైట్. సో ఇది పరిస్థితి. హెచ్సిఏలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులకు కొన్ని అవకతవకలు జరిగి వాళ్ళకు రానటువంటి అవకాశాలు ఏవైతున్నాయో అవి చేజారిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పి మనకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రాబోయే రోజుల్లో హెల్తీ తెలంగాణని కూడా తయారు చేస్తాము, ఇంకా స్పోర్ట్స్ పరంగా అత్యధికంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువతని ఒలింపిక్స్ క్రీడలు కూడా పంపించేటువంటి ప్రయత్నాలు కూడా మేము చేస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్, RTV హైదరాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.